నమస్కారం. కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలవ్వడానికి ఇంక కొన్ని క్షణాలే ఉన్నాయి. రెండు మహాసైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలిచి ఉన్నాయి. వాతావరణమంతా ఉద్రిక్తంగా ఉంది. సరిగ్గా ఆ సమయంలో ఒక యోధుడి హృదయంలో మొదలైన సంఘర్షణ చరిత్ర గతిని మార్చేసింది. ఆ సంఘర్షణేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. యుద్ధం మొదలవ్వబోతోంది. ఒక యోధుడు నిజంగా ఏం కోరుకుంటాడు? విజయం, కీర్తి, లేక మరేదైనా ఉంటుందా? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు కేంద్రం. సరే, ముందుగా అసలు ఆ రోజు యుద్ధభూమిలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఈ కథ ఒక చిన్న అభ్యర్థనతో మొదలవుతుంది, కాని దాని వెనకున్న అర్థం చాలా చాలా లోతైనది. మనమిప్పుడు నేరుగా ఆ గ్రంథంలోని ఒక కీలకమైన ఘట్టంలోకి వెళ్దాం. ఇక్కడ పాండవుల యోధుడు అర్జునుడు తన రథసారథితో మాట్లాడుతున్నాడు. ఈ సంభాషణతోనే అంతా మొదలవుతుంది. వింటుంటే ఎలా ఉంది? ఓ వీరుడు యుద్ధానికి ముందు తన శత్రువుల బలాబలాలను అంచనా వేయడానికి చెప్పిన మాటల్లా ఉన్నాయి కదా. ముఖ్యంగా యుద్ధం చేయాలనే ఆతృతతో ఇక్కడ నిలబడిన వారిని చూడాలి అన్న మాటలు ఆయన ఎంత సిద్ధంగా ఉన్నాడో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. సరే, పైకి ఇదంతా కనిపిస్తోంది, కాని అర్జునుడి మనస్సులో లోపల ఏం జరుగుతోంది? అతని ఆ మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? కాని అసలు విషయమేంటంటే, అర్జునుడి ఆ కోరిక వెనుక ఉన్నది యుద్ధం చేయాలన్న ఉత్సాహం కాదు. నిజానికి దానికి పూర్తి వ్యతిరేకం. అతని మనసులో ఒక భయంకరమైన సంఘర్షణ నడుస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. అర్జునుడు ఎవరితో పోరాడటానికి సిద్ధమయ్యాడు? వాళ్లు శత్రువులు కాదు, సొంత బంధువులు, తాతలు, గురువులు, స్నేహితులు. మూలగ్రంథం స్పష్టంగా చెబుతోంది, అతనికి ఆ యుద్ధం చేయాలని అస్సలు లేదు. శాంతి కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధభూమికి రావలసి వచ్చింది. ఈ కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం మరో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, అర్జునుడికి తన సారథికి మధ్య ఉన్న సంబంధం. ఇది మామూలు సంబంధం కాదు. నిజమే, అర్జునుడి రథసారథి ఎవరో తెలుసా? ఆయన సామాన్యుడు కాదు, స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు. ఇది యజమాని సేవకుడి సంబంధం కన్నా చాలా గొప్పది, చాలా లోతైనది. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుంది? యజమాని ఆజ్ఞ వేస్తాడు, సేవకుడు పాటిస్తాడు. కాని ఇక్కడ కథ పూర్తిగా వేరు. ఇక్కడ భగవంతుడే తన భక్తుడికి సేవ చేయడంలో ఆనందం పొందుతున్నాడు. అంటే భక్తుని ప్రేమ ముందు భగవంతుడు కూడా ఒక సేవకుడుగా మారిపోయాడన్నమాట. వారి మధ్య బంధం అంత దివ్యమైనది. సరే, ఇదంతా మనకిప్పుడు అర్థమైంది. మరిప్పుడు మనం మళ్ళీ అసలు ప్రశ్నకొద్దాం. అర్జునుడి నిజమైన ఉద్దేశ్యం ఏంటి? అసలు యుద్ధం చెయ్యడమే ఇష్టం లేనప్పుడు, శాంతిని కోరుకుంటున్నప్పుడు, మరి ఆ యుద్ధభూమి మధ్యలోకి అంత భయంకరమైన చోటికి తనను తీసుకెళ్లమని ఎందుకడిగాడు? ఇందులో అర్థమేంటి? దీనికి సమాధానం మనకు ఆ గ్రంథం యొక్క భాష్యంలోనే దొరుకుతుంది. ఇది కథని మనం ఊహించని ఒక మలుపు తిప్పుతుంది. ఆ వ్యాఖ్యానం ఏం చెబుతోందంటే, అర్జునుడు ఉద్దేశం యుద్ధానికి సిద్ధపడటం కాదు. అతనక్కడ ఉన్న భీష్ముడు, ద్రోణుడు లాంటి పెద్దలను చూడాలనుకున్నాడు. వాళ్లతో మరోసారి మాట్లాడి ఎలాగైనా ఈ మహావినాశనాన్ని ఆపాలని చివరి ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు. అదన్మాట అసలు సంగతి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడి మాటలు ఒక యోధుడి గర్జన కాదు, శాంతి కోసం పరితపించే ఒక హృదయం యొక్క ఆఖరి పిలుపు. యుద్ధమంచున నిలబడి కూడా శాంతికోసం ఆశపడిన ఒక వీరుడి కథ ఇది. ఇదంతా చూశాక మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. నిజమైన బలం ఆయుధాలు ప్రయోగించడంలో ఉందా, లేక చివరి నిమిషం వరకు కూడా శాంతి కోసం, అవగాహన కోసం ప్రయత్నించడంలో ఉందా?